కస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితౌ విజయతే గోపాలచూడామణి. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి ప్రేక్షకులకు శుభ స్వాగతం. యావత్ ప్రపంచానికి పూజామందిరంలా విలసిల్లుతున్నది మన భారతదేశం. భారతదేశానికి అంత ఉన్నతమైన ఉత్తమమైనటువంటి స్థానాన్ని కలిగి ఉండటకు ప్రధానమైనటువంటి మూలమైనటువంటి కారణం ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాంగ్మయ సంపద. సమస్త వాంగ్మయాలకు మూలమైనది వేదం. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే వేదో నిత్యమధీయతాం. వేదమును తెలుసుకుని వేదమును అనుష్ఠించి వేద ధర్మాన్ని అనుసరించినట్లయితే జన్మ చరితార్థమవుతుందని శాస్త్రవచనం. అటువంటి ఈ వేదం సాత్విక జీవనాన్ని సర్వత్రా కూడా ప్రతిపాదిస్తూ ఉంటుంది. వ్యాసుల వారిని నారద మహాముని వెళ్ళి అడిగాట, ఓ మహానుభావ, రాశీభూతమైనటువంటి వేదాలను నీవు విభజించావు, వేదవ్యాసుడు అన్నటువంటి పేరు గణించావు, కానీ సామాన్య మానవులకు సైతం వేద విజ్ఞానాన్ని అందించాలి అనేటటువంటి సదుద్దేశ్యంతో 4 వేదాల తరువాత ఉపనిషత్తులను అందించావు. ఉపనిషత్తుల సారములన్నింటినీ కూడా మరింత ద్రాక్షపాకంలాగా అందరికీ అందడం కోసం పురాణాలను సైతం నీవు అందించావు. అంతేకాకుండా పురాణాలలో ఉన్నటువంటి క్లిష్టతరమైనటువంటి విషయాలను కూడా సులభంగా తెలుసుకోవడం కోసం ఉపపురాణాలను కూడా నీవు అందించావు. అంతటితో ఆగకుండా నీ శిష్య ప్రశిష్యుల చేత లోకంలో వీటికి ప్రాచుర్యాన్ని కల్పించావు. ఇంత వాంగ్మయ సంపదను నీవు ప్రపంచానికి అందించున్నావు కదా. ఈ రాశీభూతమైనటువంటి ఈ వేదంలో ఉన్న ఉపనిషత్తుల్లో ఉన్న పురాణాల్లో ఉన్నటువంటి నీవు విరచించినటువంటి అనేక గ్రంథాలలో ఉన్నటువంటి సారాన్నంతా అవకాశం ఉంటే ఒక్క శ్లోకంలో చెప్పమని నారదుల వారు అడిగారట. అప్పుడు వ్యాసుల వారు చిరునవ్వు నవ్వి, ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు వ్యాసుడంటే, శ్రీమన్నారాయణమూర్తి యొక్క దశావతారాలతో పాటు 21 అవతారాలతో పాటు విజ్ఞానావతారాలని ఉన్నాయని పెద్దలు చెప్తారు. వాటిల్లో కృతయుగంలో కపిల మహర్షి, త్రేతాయుగంలో దత్తాత్రేయుల వారు, ద్వాపర యుగంలో వేదవ్యాసుల వారు, కలియుగంలో శంకర భగవత్పాదుల వారని పెద్దలు దీన్ని ప్రతిపాదించారు. అటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క స్వరూపమే వ్యాసుడు. అందుకే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని వ్యాసుల వారిని కీర్తించారు. వ్యాసో నారాయణ స్వయం. అంతేకాకుండా వ్యాసుడి గురించి మరొక్క మాట చెప్తూ సృష్టి స్థితి లయకర్తలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమ్యక్ స్వరూపం వ్యాసుడని కూడా చెప్పారు. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణం అన్నారు. అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖాలు లేవు, అయినప్పటికీ కూడా ఆయన బ్రహ్మయే. ద్విబాహురపరోహరి, శ్రీమన్నారాయణమూర్తికి 4 భుజాలు ఉంటాయి. ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి పురుషార్థములను ఇచ్చి జనులను తరింపజేయడం కోసం స్థితికారకుడు కనుక అటువంటి 4 భుజాలు ఉంటాయి. కానీ వ్యాసుడికి 4 భుజాలు లేవు, 2 భుజాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన స్థితికారకుడైనటువంటి విష్ణుస్వరూపమే. ఆ ఫాలలోచన శంభు, నుదుట 3వ కన్ను లేదు, అయినప్పటికీ కూడా ఆయన సాక్షాత్తు శంకర స్వరూపుడే అని చెప్పారు. పరిపూర్ణమైనటువంటి జ్ఞాననిధి వ్యాసుడు కనుక. నారదుడు అడిగినటువంటి ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ వ్యాసుల వారంటారు, ఈ సారాన్నంతటినీ కూడా నీ ఒక్క శ్లోకంలో చెప్పమని అడిగావు, కానీ అంత అవసరం లేదయ్యా. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః. ఈ కోట్ల గ్రంథాలలో ఉన్నటువంటి సారాన్నంతటినీ కూడా ఒక శ్లోకంలో కాదు, అర శ్లోకంలోనే చెబుతాను వినమన్నాడు. చూడండి, ఈ వాక్యంతోనే ఇక్కడ శ్లోకంలో సగభాగం పూర్తయింది. ఇక మిగిలింది సగం. ఈయన చెప్పేటటువంటి సారమంతా తరువాత సగంలో ఉండాలి. ఏమిటది అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు. మానవుడనేటటువంటి వాడి జీవితం నడవాలంటే దానికి 2 చక్రాలు ఉండాలయా. ఆ రెండిట్లో ప్రధానము ఆ 2 చక్రాలు ఏమిటంటే పాపము పుణ్యము అన్నారు. దీన్ని వేదాంత శాస్త్రంలో పెద్దలు ప్రతిపాదిస్తూ ఏమన్నారంటే
కర్మ ధర్మం అన్నారు, కర్మ భక్తి అని కూడా అన్నారు, పుణ్యం పాపం అని కూడా పెద్దలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మనిషి మానవుడి యొక్క సంసార రథం సాగాలంటే పాపపుణ్యాలు రెండూ ఉండాలి, అచ్చంగా పుణ్యమే కాదు. కానీ పుణ్యం యొక్క బలం అనేది అధికంగా ఉండాలి అని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. వ్యాసుల వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పక్కవాడికి ఉపకారం చేస్తూ జీవించడం ఏదైతే ఉన్నదో దాన్ని పుణ్యం అంటారు, పక్కవాడికి అపకారం చేస్తే దీన్ని పాపం అన్నారు. అందుకే మానవుడు అనేటటువంటి వాడు ఎప్పుడూ కూడా ఎట్లా ఉండాలి అంటే అవకాశం ఉన్నంత వరకు తన ధర్మాలు తాను నిర్వర్తిస్తూ అవకాశాన్ని వీలుని అనుసరించి ప్రక్కవాడికి సహాయం చేయాలి తప్ప సహాయం చేసేటటువంటి అవకాశం లేకపోతే వాడికి హాని చేయకుండా ఉండడం ఏదైతే ఉన్నదో దాన్నే పరధర్మం అన్నారు. అంతేకాకుండా మహాభారతంలో గొప్ప మాట అంటారు, ఉరులేవవి వనరించిన అంటే నీ చుట్టూ ఉన్నటువంటి జనాలు ఏవి చేస్తే నీవు బాధపడుతున్నావో, ఏది మాట్లాడితే నీకు మనసుకు కష్టంగా అనిపిస్తుందో నీవు ఎదుటి వారి విషయంలో అలా ప్రవర్తించకుండా ఉండవయా, దానిని మించినటువంటి పరమధర్మం లేదు అని పంచమ వేదంగా చెప్పేటటువంటి భారతంలో చెప్పినటువంటి మాట. ఈ విధంగా పుణ్య సముపార్జనకై మానవుడు జీవించాలి. ఎందుకంటే అనేక జన్మల కర్మానుభవ సారంగా వచ్చింది మానవ జన్మ. ఈ మానవ జన్మాన్ని ఎందుకు మనం వినియోగించాలి అంటే జన్మను చరితార్థం చేసుకోవడం కోసం, మళ్ళీ జన్మంటూ అవసరం లేకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి అని పెద్దలు చెప్పినటువంటి మాట. శంకర భగవత్పాదులు వారు మోహముద్గర అనేటటువంటి స్తోత్రంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. పునరపి జననం పునరపి మననం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుఃఖారే కృపయాపారే పాహిమురారే. ఓ పరమాత్మ, నాకు మళ్ళీ మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా జన్మను చరితార్థం చేయవయ్యా, కైవల్యం అనేటటువంటి ఆ సంపదను నాకు ప్రసాదించమని ఆయన అడుగుతాడంటే పరమోత్కృష్టమైనది మానవ జన్మ. ఇందులో చేయదగినటువంటి అనేక కర్మలలో అత్యంత ప్రధానమైనది ఏమిటి అంటే సాధన అని పెద్దలు చెప్పినటువంటి మాట. జీవుడికి కర్మ పరిపాకం అనేది చాలా గొప్పగా ఉంటుంది. అందులోకల్లా కూడా మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట ఆగామి, సంచిత, ప్రారబ్ధ అని 3 రకాల కర్మలు చెప్తారు. ఆగామి సంచిత కర్మలన్నీ కూడా సాధారణంగా అవి తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, కానీ ప్రారబ్ధం మాత్రం తొలగదు. ఎందుకంటే పెద్దలు చెప్పినటువంటి మాట ఏమిటంటే ప్రారబ్ధం భుజ్యమానోపి అన్నారు. ప్రారబ్ధం అనేది అనుభవిస్తేనే పోతుంది అని చెప్పినటువంటి మాట. ఇంకా పెద్దలు ఒక మాట చెప్తారు, అనుభవింపకపోవలనే కమలజునికైన ప్రారబ్ధ కర్మఫలము అంటారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడికి, ఎందుకంటే ఎవరైనా సరే తలరాత రాసేది ఎవరంటే బ్రహ్మ అంటారు, ఎందుకంటే సృష్టి కార్యాన్ని ఆయనే కాబట్టి చేసేది. ఈ సందర్భంలో మరొక గొప్ప మాట కూడా మనం చెప్పుకోవాలి. హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖిత రేఖ పరిమాష్టం నశక్యతే అని ఒక గొప్ప పదం ఉన్నది. హరిణాపి హరేణాపి, హరి అయినా హరుడైనా, హరి అనగా శ్రీమన్నారాయణమూర్తి, హరుడైనా, బ్రహ్మణాపి బ్రహ్మదేవుడైనా, సురైరపి సాక్షాత్తు ఇంద్రాది దేవతలైనప్పటికీ కూడా లలాట లిఖిత రేఖ నుదుట రాసినటువంటి రాతని పరిమాష్టం నశక్యతే దాన్ని చెరపడం అనేది ఎవరికీ సాధ్యం కాదు అనేటటువంటి మాట లోకంలో మనం అనేక చోట్ల పెద్దల ద్వారా వింటూ ఉంటాం. ఎందుకంటే తలరాతరా ఇవన్నీ కూడా అనుభవించాలి, ఎందుకంటే అనుభవింపక తప్పునే కర్మానుభవము ఎంతవారికైనా అని ఒక మాట కూడా ఉన్నది. ఇదే సందర్భంగా పెద్దలు చెప్పేటటువంటి ఇంకో గొప్ప మాట కూడా ఉంది. ఎంత ధనమున్నా, అధికారం ఎంతయున్నా, మందులెన్నున్నా, ఘనవైద్యులెందరున్నా, పూర్వజన్మ సంచిత కర్మానుభుక్తి ఎంతవారికైనా దప్పునే వసుధ మీద అని మరొక గొప్ప మాట కూడా చెప్తారు. ఎంత ధనమున్నా, నీకు డబ్బు ఎంతైనా ఉండొచ్చు, అధికారం ఎంతయున్నా, నీవు ఏ స్థాయిలో అయినా కూడా ఉండవచ్చు, నీవు మంత్రివో సామంతుడివో లేదా ఉన్నతాధికారివో ఎంత స్థితిలో అయినటువంటి వాడివైనా అయి ఉండొచ్చు, ఎంత అధికారం ఎంతయున్నా. మందులు ఎన్నున్నా, మందులు ఎన్ని రకాలైనా, ఎన్ని రకాల ఔషధాలైనా ఉండవచ్చు, ఎన్ని రకాల వైద్య చికిత్సా విధానాలు అయినప్పటికీ కూడా ఉండవచ్చు, కానీ ఘనవైద్యులు ఎందరున్నా, ఘనమైనటువంటి మంచి ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి వైద్యులు ఎంతమంది అయినా ఉండవచ్చు, కానీ పూర్వజన్మ సంచిత కర్మానుభుక్తి, పూర్వజన్మ కర్మను అనుసరించి, ఎందుకంటే మనం చేసినటువంటి కర్మలన్నీ ఏ రకంగా బాధిస్తాయంటే మనకి వ్యాధుల రూపంలో కూడా బాధిస్తాయి అని మనకి వేదం చెప్పినటువంటి మాట. అటువంటి వ్యాధులను కర్మానుభవంగా మనం అనుభవించేటటువంటి సమయంలో ఈ ధనం కానీ, ఈ అధికారం కానీ, ఈ మందులు కానీ, ఈ వైద్యులు కానీ మనల్ని ఎవరూ రక్షించలేరు అని శాస్త్రం చెప్పినటువంటి మాట. అయితే ఇది ఎట్లాగా దీంట్లో ఉన్నటువంటి విశేషం ఏమిటి? ఎందుకంటే మానవుడు అనేటటువంటి వాడు తన జీవనంలో తన జీవనాన్ని కొనసాగించడం కోసం అనేక రకాలైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటాడు.
ముఖ్యంగా వాటిల్లో పాపాలు ఉంటాయి, పుణ్యాలు ఉంటాయి, అనేకం ఉంటాయి. వాటన్నిటిని అనుభవించాలి. ఎందుకంటే పాపాలు ఏ విధంగా చేస్తాం మనం అంటే, కార్యక్రమం ఏదైనా చేసినప్పుడు చివరిలో ధారాదత్తం చేస్తూ స్తోత్రపారాయణ చేసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తాం. కాయేన వాచ మనసేహి ఇంద్రియేర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓ స్వామి, నేను చేసినటువంటి దీంట్లో కాయేన వాచ మనస అంటే కాయము చేత, వాక్కు చేత, మనస్సు చేత, త్రికరణములు అంటారు. మనస్సు, వాక్కు, కర్మ. మనస ఇంద్రియేర్వా ఇంద్రియముల చేత, బుద్ధ్యాత్మనావా బుద్ధి చేత, ప్రకృతే స్వభావాత్ ప్రకృతి స్వాభావికంగా ఏదైనా కనుక నేను చేసింటే అది పాపమైనా పుణ్యమైనా కరోమి యద్యత్ సకలం పరస్మై చేసింది ఏదైనా సరే నీ పాదాలకు సమర్పిస్తున్నానయ్యా నేను అని శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అని మనం చివరిలో ధారాదత్తం చేస్తాం. ఎందుకండి ఈ విధంగా ధారాదత్తం చేయడం? శ్రీమన్నారాయణాయేతి అని ఎందుకనాలి? నారాయణుడికే మనం ఈ విధంగా ఎందుకు ధారాదత్తం చేయాలి? అనేక మంది దేవతామూర్తులు ఉన్నారు కదా అంటే, సమస్త దేవతల యొక్క స్వరూపం శ్రీమన్నారాయణమూర్తి, ఆయన పరబ్రహ్మ యొక్క పరిపూర్ణ స్వరూపం అన్నారు. ఎందుకంటే మనం సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పనమని ఒకే పరమాత్మ ఆయా సందర్భాలను అనుసరించి మనకి అనేక రూపాల్లో వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఏకపరాత్మ బహుదేహవర్తి అని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఎందుకంటే మనం ఏ దేవతకి నమస్కారం చేసినా ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఏ దేవుడికి మనం నమస్కారం చేసినా ప్రవహించినటువంటి నదులన్నీ కూడా చివరికి సముద్రంలో చేరినట్టుగా, ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలన్నీ వర్షించిన తరువాత పడేటటువంటి ప్రతి బిందువు కూడా చివరికి సముద్రానికి చేరినట్టుగా ఏ దేవతను ఉద్దేశించి మనం నమస్కారం చేసినా అది కేశవుడికే చేరుతుంది అన్నారు. ఇందులో ఉన్న అంతరార్థం మరొకటి మనం తప్పకుండా గమనించాలి. ఏమిటండి? కేశవుడికి ఎందుకని మేము పరమశివ భక్తులం, నిరంతరం శివనామస్మరణం చేస్తూ ఉంటాం. శివ ఇత్యక్షరద్వయం అన్నారు. విద్యాసు శృతిరుత్కృష్ట తత్ర రుద్రేకాదశని తత్ర శివ ఇత్యక్షరద్వయం అన్నారు. మనకు సమస్త వేదవాంగ్మయంలో గల్లా విశేషమైనది ఏమిటంటే శ్రీరుద్రం అని చెప్పారు. ఆ శ్రీరుద్రంలో గల్లా విశేషమైనది ఏమిటంటే శివ అనే 2 అక్షరాలు అని చెప్పారు. ఎందుకంటే నమ్మకం మొత్తం మీద కూడా ఒకే ఒక్క చోట శివ అనేటటువంటి ఈ 2 అక్షరాలు మనకు కనబడతాయి. నమస్సోమాయచ అనేటటువంటి చోట. కాబట్టి ఈ శివ అనేటటువంటి అక్షరాలు, ఈ 2 అక్షరాలు చాలా గొప్పవి కదండి. ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క నామాన్ని చెప్తూ పంచాక్షరి నామాన్ని చాలా గొప్పదైనటువంటి నామంగా చెబుతారు. పంచభూతాత్మకుడే పరమేశ్వరుడు అని చెప్తారు. ఎందుకంటే ఆ పంచాక్షరి మంత్రాన్ని కనుక మనం చూసినట్లయితే నా అంటే నభము ఆకాశము, మా అంటే మరుత్ గాలి, సి అంటే శిఖి అగ్ని, వా అంటే వారుణి జలం, యా అంటే పృథ్వీ భూమి అన్నారు. పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్. మన చుట్టూ ఉన్నటువంటి పంచభూతాలే పంచాక్షరి మంత్రంలో ఉన్నాయి కదా. పంచభూతాత్మకుడే పరమేశ్వరుడు అని అన్నారు కదా. పరమేశ్వరుని ఆరాధన చేస్తూ కూడా ఇంకో గొప్ప మాట అంటారు. నా రుద్రో రుద్రమర్చయేత్ అంటారు. అంటే రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి అర్చించలేడు అంటారు. రుద్రాంశ ఎవరిలో ఉందయా అంటే మనలోనే ఉందని చెప్తారు. ఎందుకంటే ఈ పంచభూత తత్వం మానవుడి యొక్క శరీరంలో ఉంది అన్నారు. ఎట్లా ఉందండి అన్నారు. నా అంటే నభము ఆకాశము. ఆకాశానికి ఉండేటటువంటి తత్వం ఏమిటంటే మనకి తర్కశాస్త్రంలో చెప్తారు. శబ్దతత్వం శబ్దతత్వరాకాశ అన్నారు. ఆకాశం నుండి వెలువడింది ఏమిటంటే శబ్దము అన్నారు. అటువంటి శబ్దం మానవ శరీరం నుండి కూడా వస్తుంది. ఎట్లా వస్తుందంటే మన శరీరంలో నుండి వచ్చేటటువంటి శబ్దం ఏమిటంటే లబ్ డబ్ అని 72 సార్లు గుండె కొట్టుకుంటుంది నిమిషానికి. ఈ శబ్దతత్వం అనేది శరీరం నుండి మనకి తెలుస్తున్నటువంటి విషయం. అంటే ఇక్కడ ఆకాశం యొక్క తత్వాన్ని శరీరంలో మనకి కనబడుతుంది. ఇక రెండవది మరుత్ గాలి. మానవుడు నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నింటినీ కూడా తీసుకుంటూ ఉంటాడు. అంటే గాలిని తీసుకుంటూ ఉంటాడు, గాలిని బయటికి వదులుతూ ఉంటాడు. తద్వారా దైహిక క్రియ జరుగుతుంది అంటారు. ఇదేమిటంటే లోపల పరమాత్మ హంస రూపంలో ఉన్నాడు అని పెద్దలు చెప్పేటటువంటి మాట. హంసస్సోహం 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 అని ఆ విధంగా హంస జపం జరుగుతూ ఉంటుందని ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియల గురించి చెప్తారంటే వాయువు కూడా శరీరంలో ఉన్నది. ఇక మూడవది ఏమిటి అంటే సి అన్నారు. శిఖి అగ్ని. అగ్ని ఎక్కడున్నది అంటే దేహంలో లోపల జఠరాగ్ని రూపంలో ఉంటుందయ్యా. పరమాత్మ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో గొప్ప మాట చెప్తాడు. ఏమనంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఈ మానవుడు అనేటటువంటి వాడు దైహిక క్రియ జరగడం కోసం తీసుకునేటటువంటి స్వీకరించేటటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో
వీడు స్వీకరించేటటువంటి ఆహారాన్ని జఠరాగ్ని రూపంలో, అగ్ని రూపంలో నేనుండి దాన్ని చక్కగా జీర్ణం చేసి మానవుడికి అవసరమైనటువంటి శక్తిని ప్రసాదిస్తున్నాను అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. అంటే అగ్నితత్వం కూడా మనకి శరీరంలో ఉన్నది. ఆ అగ్నితత్వం సమాన స్థితిలో ఉంటే దైహిక క్రియ అంతా చక్కగా జరుగుతుంది. అదే ఏదైనా ఒక 2 డిగ్రీలో 3 డిగ్రీలో పెరిగిందనుకోండి, దాన్ని మనం వెంటనే జ్వరం అని చెప్పి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, వైద్యం చేయించుకోవటం, ముసుగు కప్పి పడుకోవటం, ఇదంతా మనం చూస్తూ ఉంటాం. అంటే అగ్నితత్వం అనేది కూడా శరీరంలో ఉన్నది. ఇక 4వది ఏమిటి అంటే వారుణి, జలతత్వము. శరీరం మానవుడికి జీవనాధారమైంది ఏమిటంటే ప్రాణాధారమైంది జలం. ఈ జలం వల్ల జలాన్ని స్వీకరిస్తేనే దైహిక క్రియ జరుగుతుంది. ఆహారం లేకుండా అయినప్పటికీ కూడా కొన్ని రోజులు ఉండవచ్చు, కానీ జలాన్ని స్వీకరించకుండా, జలాన్ని మానవుడు సేవించకుండా ఉండలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో ఉండేటటువంటి రక్తాదులన్నీ కూడా జలతత్వం కలిగినవే అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఇక తరువాత యా పృథ్వీ, ఈ పృథ్వీకి ఉండేటటువంటి తత్వం ఏమిటంటే తత్ర గంధవతి పృథ్వీ అన్నారు. భూమికి ఉండేటటువంటి ప్రధాన లక్షణం ఏమిటంటే వాసన అని చెప్పారు. అందుకే గ్రీష్మ ఋతువులో ఆ ఎండ, మన భాస్కరుడు యొక్క ఆ భానుకిరణాలకు ఎండినటువంటి భూమి తొలకరి జల్లు పడ్డప్పుడు పులకించి అద్భుతమైనటువంటి మట్టి పరిమళాన్ని మనందరం కూడా ఆస్వాదిస్తూ ఉంటాం. ఆ నేల నుండి వచ్చేటటువంటి మట్టి వాసనకు మది పులకిస్తుంది. అంటే భూమికి ఉండేటటువంటి తత్వం ఏమిటంటే గంధతత్వం అని చెప్పారు. మన శరీరం ఏదైతే ఉన్నదో దీని నుండి కూడా వచ్చేది గంధం వెలువడుతుంటుంది. ఈ శరీరానికి కూడా గంధతత్వం ఉంటుంది. మనం నిత్యం స్నానం చేస్తూ ఎక్కువ సబ్బు రుద్దాం అనుకోండి, ఈ వాసన పక్కవాడు భరించలేడు. మనం అట్లానే సబ్బు రుద్దకుండా ఉన్నాం అనుకోండి, శరీరం నుండి వచ్చేటటువంటి దుర్వాసనని మనం భరించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మానవుడు ఆ భూతత్వం కలిగి ఉన్నాడు. అట్లాగే ఆ పృథ్వీతత్వం కలిగి ఉంది అంటానికి ఏమిటంటే చేతిని మనం రాపిడి చేసినప్పుడు వెచ్చదనం వస్తుంది. తద్వారా అగ్నితత్వం ఒకటి మనకి బయటపడుతుంది. ఆ అగ్నితత్వం అనేది ఎక్కువైతే చెమటబడుతుంది, అది జలతత్వం అక్కడ ప్రతిబింబిస్తుంది. చేతులను మనం నలిపి చూసినప్పుడు చేతుల్లో నుండి ఎంత శుభ్రంగా ఉన్నా అంతో ఇంతో మట్టి కణాలు అనేవి వస్తాయి. అంటే ఈ శరీరంలో పృథ్వీతత్వం ఉందని మనం చెప్పుకోవచ్చు. అటువంటి పంచభూతాత్మకుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క తత్వం నా శరీరంలో ఉన్నది కదండి, నన్ను నిరంతరం ఈశ్వరుడే నడిపిస్తున్నాడు కదండి అని శివభక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా అడగవచ్చు. అడిగి కేశవం ప్రతిగచ్చతి ఎట్లా అంటామండి, నేను చేసే నమస్కారం కేశవుడికి ఎట్లా వెళుతుంది అనేటటువంటి మాటని మనం ప్రశ్నించినట్లయితే వేదంలో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే కేశవ అని అన్నప్పుడు కకారో బ్రహ్మవాచ్యస్తు ఈశ కేశ అనేటటువంటి దాంట్లో ఈశ అనేటటువంటి ఈశ్వరతత్వం ఉన్నదయ్యా అంటే, దానితో పాటు వా అంటే అమృతత్వం కలిగినటువంటి వాడు, వ్యాపకత్వం కలిగినటువంటి వాడు, ఎక్కడ చూసినా ఆయనే ఉంటాడు. ఆ వా అనేటటువంటిది వ్యాపకత్వానికి సంకేతం, అమృత బిందువు అని చెప్పారు. ఎందుకంటే విష్ణుమూర్తి ఎక్కడున్నాడు అంటే విష్ణు అనేటటువంటి శబ్దమే సమస్త విశ్వంలో ఆయన వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి దానికి సంకేతమే ఆ నామం అన్నారు. అందుకే విష్ణు సహస్రనామం ప్రారంభించేటటువంటి సమయంలో కూడా విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అనేటటువంటి శ్లోకంతో విష్ణు సహస్రనామం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా మనం నారాయణ సూక్తాన్ని కూడా చూసినట్లయితే వేదంలో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే అంతర్బహిష్యతత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నీవు లోపల చూసినా బయట చూసినా ఎక్కడ వెతికి చూసినా కూడా శ్రీమన్నారాయణమూర్తి ఉన్నాడయ్యా. అందుకే పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు అనేటటువంటి ఆ బాలభక్తుడు అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. పోతన గారు భాగవతంలో అంటారు, ఇందు గలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు చూచినా అందందే గలడు దానవాగ్రని వింటే అంటాడు. అంటే నువ్వు వినాలి, ఆ మంచిని గనక నీవు గ్రహించగలిగితే పరమాత్మ లేనటువంటి చోటు ఎక్కడుందయ్యా. ఓ నాన్న లేడని నీవు వాదించడానికి ఆ శ్రీమన్నారాయణమూర్తే నీకు శక్తినిస్తున్నాడు. ఉన్నాడని వాదించడానికి నాకు ఆయనే శక్తినిస్తున్నాడు. కాబట్టి ఈ విశ్వమంతా కూడా హరిమయము విశ్వమంతయు అని ప్రహ్లాదుడు చెప్తాడు. అట్లాగే వా అంటే వ్యాపకత్వం కలిగినటువంటి వాడు, అమృతతత్వం కలిగినటువంటి వాడు విష్ణువని. అంటే కేశవ అనేటటువంటి నామంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిపి ఒకటే స్వరూపం. కేశవుడంటే శ్రీమన్నారాయణమూర్తే కాదు, పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ తత్వం అని మనందరం కూడా గ్రహించాలి. అటువంటి కేశవం ప్రతిగచ్చతి అనేటటువంటి ఆ మాటకు ఉన్నటువంటి అంతరార్థం ఇది. కాబట్టి శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుల వారు చెప్పినట్లుగా
పాపం చేయడం, పక్కవాడిని ఇబ్బంది పెట్టడం అది పాపం అవుతుంది. పక్కవాడికి మేలు చేయటం ఏదైతే ఉన్నదో అది పుణ్యం అవుతుంది. దీన్ని బట్టి గ్రహించి సాధన అనేది ఎప్పుడు కూడా సత్వ సాధన అయి ఉండాలి, నీకు ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి సాధన అయి ఉండాలి. పరమోత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మను చరితార్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. దీనికి ప్రధానమైనటువంటి అంగాలు ఏమిటంటే జ్ఞానము, కర్మ, ఈ రెండు ప్రధానమైనటువంటి విషయాలను గ్రహించాలి. వేదంలో ఇదే మాట పదే పదే చెబుతూ సుఖవంతమైనటువంటి జీవనాన్ని మనం కొనసాగించాలని కూడా చెప్తూ శాంతి మంత్రంలో కూడా చెప్తారు. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అని శాంతి మంత్రంలో గురు శిష్యులిద్దరి మధ్య ఉన్నటువంటి మాటగా చెప్తారు. చక్కగా జీవనం చేద్దాం, మన ద్వారా జనాలందరికీ శుభం కలగాలి, మనకి కూడా శుభం కలగాలి. సహనౌ భునక్తు దాచుకోవటం కాదు, కలిసి భుజించాలి, మనకున్నటువంటి దాన్ని అందరికీ పంచాలి. సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని ఏ శాంతి మంత్రం చెప్పినా కూడా చివరిలో 3 సార్లు ఓం శాంతి 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 అంటారు. ఏమిటండి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం అంటే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక అని చెప్పబడేటటువంటి తాపత్రయములు అంటారు. ఎవరైనా బాగా తపన పడేటటువంటి వాడిని చూసి వీడికి తాపత్రయం ఎక్కువ అంటుంటారు. ఆ తాపములు 3 రకాలు అన్నారు. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములు అనేటటువంటి తాపములు. ఆ 3 రకముల తాపములు కూడా ఉపశమించుగాక అని 3 సార్లు శాంతి 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 అని చెప్పేటటువంటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. కనుక అందరూ కూడా చక్కగా వేదంలో ఉన్నటువంటి ధర్మాన్ని గ్రహించి సాత్విక జీవనాన్ని చేసి జన్మ చరితార్థం చేసుకోవాలి అనేటటువంటి సదుద్దేశంతో ఆ విధంగా అందరూ ప్రయత్నిస్తారని భావన చేస్తూ అందరికీ సమస్త శుభాలు పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.